నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు అర్జెంటీనాలో కొనసాగుతున్న ప్రధానమంత్రి పర్యటన రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లోని మార్టిన్ మెమోరియల్ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన నరేంద్ర మోదీ రేపటి నుంచి నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ప్రారంభం ప్రపంచవ్యాప్తంగా 136 దేశాల్లో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాలు బీజింగ్ పారా ఆర్చరీ ఏషియన్ ఛాంపియన్షిప్లో సత్తా చాటుతున్న భారత క్రీడాకారులు వార్తల్లోని వివరాలు చూద్దాం 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్జెంటీనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ చేరుకున్న ప్రధానికి ఆ దేశ అధినేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నివసిస్తున్న భారత సమాజం ప్రధానిని చూసేందుకు తరలివచ్చారు. వారితో కరచలనం చేసి సరదాగా కాసేపు ముచ్చటించారు. ప్రత్యేక శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో భారతీయ సమాజం నుంచి ఆయనకు హృదయపూర్వక స్వాగతం లభించింది. ఈ పర్యటనలో గ్లోబల్ సౌత్తో భారతదేశ సంబంధాలను బలోపేతం చేసేందుకు 2 దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను తెరవడానికి ప్రధాని ప్రతినిధి బృందం స్థాయి చర్చలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ సాయంత్రం ప్రధాని అర్జెంటీనా నేషనల్ హీరో జనరల్ జోస్ డి సాన్ మార్టిన్ విగ్రహం వద్ద ఆయనకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం అధ్యక్షుడు మిలే ఆతిథ్యం అందుకోనున్నారు. నగరంలోని ఐకానిక్ క్లబ్ బోకా జూనియర్స్ ఫుట్బాల్ స్టేడియంను కూడా ప్రధాని సందర్శించనున్నారు. అర్జెంటీనాలో ప్రధాని పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది. అర్జెంటీనాలో ప్రధాని పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం ప్రధాని రాజధాని బ్యూనస్ ఎయిర్స్లోని మార్టిన్ మెమోరియల్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద దత్తత తీసుకున్న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని పెదమైనివాని లంక గ్రామంలో జరుగుతున్న పనులను మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనిరుద్ పులిపాక జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఈరోజు పరిశీలించారు. 13 కోట్ల 50 లక్షల రూపాయలతో సముద్రపు కోత నివారణకు ఈ రక్షణ గోడ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని కలెక్టర్ తెలిపారు. రెండు 2047 నాటికి 18 లక్షల కోట్ల జీడీపీని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రణాళిక యూనిట్ చైర్మన్ సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విజయవాడలో స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్పై కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధికి అవకాశం ఉన్న అంశాలు, కీలక ప్రగతి సూచికలు, పర్యాటక రంగ అభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేసుకుంటూ సద్వినియోగం చేసుకుని లక్ష్యాల సాధనకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటారు. అదృష్టవశాత్తు ఇవాళ దేశంలో ప్రధానమంత్రి గారి రూపంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో
ముఖ్యమంత్రి గారి రూపంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక దార్శనికత కలిగిన నాయకులుగా ఉన్నారు. ఈ దేశానికి రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వికసిత భారత్ పేరుతో 2047 నాటికి ఈ దేశంలో ఏ స్థానంలో ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థలో ఎక్కడ ఉండాలి, దానికి నిర్దేశించిన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన ఛాలెంజెస్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి అనాలిసిస్ చేసుకుని అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక స్వర్ణాంధ్ర నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా ఆలోచించిన మీద ఒక దిశానిర్దేశనం చేస్తూ కొన్ని లక్ష్యాల్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం తుమరాడ గ్రామంలో ఏడాది పాలనలో చేసిన సంక్షేమం అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల వద్ద నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి పాలనలో పల్లెలు ప్రగతి పరుగులు పెడుతోందన్నారు. ఈ గ్రామంలో తొలి అడుగు కింద ప్రభుత్వం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి విషయాలన్నీ కూడా ప్రజలందరికీ చేరవేరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా పలకరించి వాళ్ళ తాలూకా విన్నపాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కానీ వినడం జరిగింది. ప్రభుత్వం ఒక ఖచ్చితమైన ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమం చేసిందన్న విషయం ప్రజలందరికీ తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో ఇదే ప్రాతినిధ్యంతో ఇంకా బాగా చేయడానికి మేము అందరూ కూడా కష్టపడుతున్న విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రధానికానికి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి స్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారని భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఒక సెర్ప్ డిపార్ట్మెంట్గా ఆ డిపార్ట్మెంట్లో నుంచి ఈ గ్రామానికి సుమారు 46 లక్షల లోన్లు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. కోర్కెల రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో దర్గా ప్రాంగణం భక్తులతో కళకళలాడుతోంది. 7న గంధ మహోత్సవం నిర్వహించనున్నారు. స్వర్ణాల చెరువులో గజ ఈతగాళ్లు బోట్లతో సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. నూతన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే యువతను ప్రోత్సహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. స్టార్టప్ ఇండియాతో యువ శాస్త్రవేత్తలకు చేయూత అందిస్తుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు మధులాష్ బాబు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి అన్న మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పంచుతున్నాడు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు మధులాష్ బాబు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక విజ్ఞానంపై మక్కువ ఎక్కువగా ఉండడంతో హైదరాబాదులో బీటెక్ చదివిన మధులాష్ బాబు సొంతంగా ఓ స్టార్టప్ సంస్థను స్థాపించాడు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఓ స్టార్టప్ కంపెనీ సహకారంతో ₹1 కోటి ఫ్లో ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ పేరిట బస్సును ప్రయోగశాలగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తిరుగుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. 3 ఏళ్లు శ్రమపడి దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి బస్సులో ల్యాబ్ను ఆవిష్కరించాడు. బస్సు లోపల విద్యుత్ సరఫరా కోసం బస్సుపై 2K సోలార్ ప్యానెల్, 3D ప్రింటింగ్తో బొమ్మలు, అంతరిక్షంలో అడుగుపెట్టినట్లు అనుభూతిని కలిగించే ప్లానెటోరియం, డ్రోన్లు, రోబోటిక్స్ తయారీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, IoT, వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, AI వంటి వివిధ రకాల టెక్నాలజీలు ఉన్నాయి. ఈ పరికరాలతో విద్యార్థులు సొంతంగా ప్రయోగాలు చేసుకునే వీలు కూడా ఉంది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్
25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించింది. బస్సులోనే దేశమంతా తిరుగుతూ విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి తిరుపతి వేదికగా మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఫ్లో ల్యాబ్ ఆన్ వీల్ను పరిచయం చేశాడు మధులాష్ బాబు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తున్నాడు మధులాష్ బాబు. మేము ఎడోధ్వజ అన్న ఒక సంస్థను స్థాపించి 2024లో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఫ్లో బస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. మీరు ఈ బస్ లో చూస్తే 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. లైక్ రోబోటిక్స్, ఏఆర్, విఆర్, డ్రోన్స్, 3D ప్రింటింగ్ అంటూ 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. అసలు ఈ బస్ ని స్థాపించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఈ బస్ తీసుకుని రూరల్ విలేజెస్ కి వెళ్ళాలి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి. అక్కడున్న స్టూడెంట్స్ ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి అలాగే ప్రాక్టికల్ గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నది మా మెయిన్ భావం అన్నమాట. నూతన ఆవిష్కరణలతో వినూత్న ప్రయత్నాలతో టెక్నాలజీని అందరికీ చేరువ చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ యువ కెరటం. బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక అక్షరాస్యత పెంచడంతో పాటు కేంద్ర పథకాలను గ్రామాల వరకు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం జనసురక్ష కార్యక్రమం చేపట్టిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కేశవ్ వర్మ తెలిపారు. జిల్లాలోని అల్లవరం మండలం దేవగుప్తం గ్రామంలో నిర్వహించిన జనసురక్ష సభలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి 90 రోజుల పాటు జనసురక్ష గ్రామ అవగాహన సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జనసురక్ష క్యాంపెయిన్ అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా 385 గ్రామ పంచాయతీల్లో దగ్గరలో ఉన్న బ్యాంక్ శాఖ వారు అవగాహన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి అండ్ అలాగే ఇన్సూరెన్స్ ఎన్రోల్మెంట్స్ జరిగి ఉండాలి అండ్ ఆర్బీఐ తరఫున అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అంటే బ్యాంక్ అకౌంట్స్ కలిగి వాడకంలో లేని అకౌంట్స్ అన్నీ కూడా యాక్టివేషన్ చేయించుకోవాలని కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్క ఇండివిజువల్ పొదుపు ఖాతాకి నామినేషన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలనేసి ఆర్బీఐ. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో ఈ నెల 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న ఆణివార్ ఆస్థానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. జూలై 14, 15 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సులు స్వీకరించబోమని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్లోని ఆపిల్ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో కిన్నౌర్లోని సామ్గ్లాలో లోయలో యాపిల్ను పండించే రైతులు ఏడు రాబోయే దిగుబడి పట్ల ఉత్సాహంగా ఉన్నారు. బహుళ ప్రజాదరణ పొందిన కిన్నౌర్ యాపిల్పై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్లోని రైతులు సాధారణంగా యాపిల్తో పాటు కుంకుమ పువ్వును కలిపి పండిస్తారు. శీతాకాలంలోనూ వేసవి కాలంలోనూ ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా లేకపోవటం వలన హిమాలయాలు యాపిల్ సాగుకు అనువుగా ఉంటాయి. కాబట్టి సహజమైన తీపితో ఉండటమే కాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కిన్నౌర్ యాపిల్ సాగుతో పాటు కుంకుమ పువ్వు సాగును ప్రశంసించారు. अब जब सेबों की चर्चा हो रही है तो आपने किन्नौरी सेब का नाम जरूर सुना होगा। सेब के लिए मशहूर किन्नौर में केसर का उत्पादन होने लगा है। आमतौर पर हिमाचल में केसर की खेती कम ही होती थी, लेकिन अब किन्नौर की खूबसूरत सांगला घाटी में भी కేసర్ కి ఖేతీ హోనే. కిన్నౌర్లోని రైతులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాపిల్ సాగును చేపడుతూ ఉండటంతో అధికంగా లాభాలను ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా సహజమైన చల్లటి వాతావరణంలో పెరగటం వలన ఈ యాపిల్ సమృద్ధిగా పోషకాలను కలిగి ఉన్నాయి. తద్వారా హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ ఉత్పత్తిలో కిన్నౌర్ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. దీంతో స్థానిక రైతులు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. సాంగ్లాలో రైతు మోహన్ ప్రకాష్ యాపిల్తో కుంకుమ పువ్వును కలిపి పండిస్తూ ఇతరులకు కూడా శిక్షణ అందజేస్తున్నారు. जैसे अभी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमारे किन्नौर वालों को ये मन की बात में ये कहा था कि किन्नौर में सेब के साथ लोग केसर भी उगा रहे हैं। वाकई बिल्कुल सच बोला उन्होंने। बहुत वो है,
मैं अच्छा लगा मेरे को भी ये बातें सुन के, क्योंकि इसका मैं जीता जागता प्रमाण मैं खुद हूँ। కుంకుమ పువ్వు సముద్ర మట్టానికి 1500 నుంచి 1800 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. జిల్లాలో కుంకుమ పువ్వు సాగును ప్రోత్సహించడానికి వ్యవసాయ శాఖ, సిఎస్ఐఆర్ సంయుక్తంగా వివిధ శిక్షణా శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు. భౌగోళికంగా కిన్నౌర్ వాతావరణం యాపిల్, కుంకుమ పువ్వు సాగుకు అనుకూలంగా ఉండటంతో స్థానిక రైతులు ఈ 2 పంటలను ఏకకాలంలో పండించి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. వార్తల్లో చిన్న విరామం. ముద్దు కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు ముద్దు, ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. ఓ, నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. అకాల వర్షాలు, తుఫాను వైపరీత్యాలకి కదిగులే పడకండి. పంటకు బీమా చేయండి, సురక్ష కవచం పొందండి. ప్రకృతి ప్రకోపించిన దుర్ఘటనలు ఏవైనా చింతలన్నీ మీరు ఇక వదలండి. పంటకు బీమా. हमने फसल बीमा योजना को अधिक प्रभावी बनाया, उसके दायरे में ज्यादा किसानों को लाए. ఇప్పటి వరకు 23 కోట్ల పైగా రైతు దరఖాస్తులకు పంట నష్టపరిహారం అందింది. ఖరీఫ్ పంటల బీమా కోసం వెంటనే రిజిస్టర్ చేసుకోండి. బ్యాంక్, బ్రాంచ్ బీమా కంపెనీ, అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ, కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ని సంప్రదించండి లేదా www.pmfpy.gov.in లో ఆన్లైన్లో అప్లై చేయండి. బీమా కంపెనీ ప్రతినిధి ద్వారా ఇంటి వద్ద ఉండి ఎయిడాప్ ద్వారా బీమా పొందొచ్చు. పంట బీమాకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్ 144447 కు కాల్ చేయండి. పంటకు బీమా చేయండి, సురక్ష కవచం పొందండి. తిరిగి స్వాగతం. గతంతో పోల్చుకుంటే 10 ఏళ్లలో దేశంలోని సహకార సంఘాలకు అందుతున్న ప్రోత్సాహకాల్లో గణనీయ మార్పు ఉందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్లోని ఆనంద్లో నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వార్షిక కార్యక్రమాల్లో మంత్రి దేశంలోని మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయం త్రిభువన్ కోఆపరేటివ్ యూనివర్సిటీకి భూమి పూజ చేశారు. ఆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో సహకార వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని, తొలి కోఆపరేటివ్ విశ్వవిద్యాలయం రాకతో సహకార రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు పడనున్నాయన్నారు. సహకార సంస్థల పట్ల ప్రధాని అంకితభావం, దృఢ సంకల్పానికి చిహ్నంగా ఈ యూనివర్సిటీ నిలవనుందన్నారు. केंद्र में एक अलग मंत्रालय की स्थापना हुई. मंत्रालय की स्थापना के बाद चुने हुए देश भर के 16 सहकारी नेताओं के साथ मैं बैठा था. कई बार मीटिंग हुई, उन्होंने अकेले में भी कई बार मीटिंग करी और सहकारिता क्षेत्र के विकास के लिए, इसके संवर्धन के लिए और उसके सम विकास के लिए कश्मीर से कन्याकुमारी तक, हर राज्य के हर जिले की हर तहसील तक सहकारिता आंदोलन कैसे पहुंचे और उसके लिए ఇరు వర్గాలకు రాజీ మార్గం ద్వారా సత్వర న్యాయం అందించే జాతీయ లోక్ అదాలత్ను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిర్వహించారు. హైకోర్టు జిల్లాల్లో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా 70,028 కేసులు పరిష్కరించి కోట్ల రూపాయల పరిహారం చెల్లించుటకు అవార్డులు జారీ చేయడం జరిగింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం న్యాయ సముదాయంలో జరిగింది. వివిధ కేసులను పరిశీలించి న్యాయమూర్తులు పరిష్కారం చేపట్టారు. కక్షిదారులు ఇద్దరూ సంతోషంగా వెళ్లేలా చేయటమే లోక్ అదాలత్ లక్ష్యమని, ఇరువురి అంగీకారంతోనే కేసులు పరిష్కరించటం జరుగుతోందని న్యాయమూర్తులు శ్రీనివాస్ నాయక్, బేబీరాణి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానంగా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా జడ్జి కె హరిబాబు పేర్కొన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆయన మాట్లాడుతూ కుటుంబ తగాదాలు, వాహన ప్రమాద కేసులు, సివిల్, క్రిమినల్, కార్మిక చట్టాలు, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ వంటి అనేక రకాల కేసులు పరిష్కారమయ్యాయన్నారు. గత మార్చిలో జరిగిన లోక్ అదాలత్లో సుమారు 3,000 కేసులు రాజీ అయ్యాయని, 3 కోట్ల రూపాయలను ఇన్సూరెన్స్ కింద పరిహారం ఇప్పించామన్నారు. వ్యయ ప్రయాసలు లేకుండా లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని,
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో ఆమె మాట్లాడుతూ, కోర్టుల్లో కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కక్షిదారులకు లోక్ అదాలత్ మంచి వేదిక అన్నారు. ఇక్కడ పరిష్కరించుకున్న కేసులకు సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ ఉండదన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 20 న్యాయస్థానాల ప్రాంగణాల్లో వివిధ విభాగాలకు చెందిన ప్రత్యేక శిబిరాల్లో లోక్ అదాలత్ను నిర్వహించారు. నిబంధనలకు లోబడి ఇరుపక్షాల రాజీ మార్గంలో న్యాయాన్ని పొందేలా పరిష్కారాలు సూచిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ తెలిపారు. కాగా జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 135 కేసులు పరిష్కరించగా 3,85 లక్షల రూపాయలు పరిహారంగా అందించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 411 లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేసి 73,161 పెండింగ్ కేసులు, 4,872 ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 70,028 కేసులు పరిష్కరించి 65 కోట్ల రూపాయల పరిహారం చెల్లించుటకు అవార్డులు జారీ చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్రకటన ద్వారా తెలిపింది. అమ్మ పేరిట ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మా కే నామ్ పిలుపునకు ప్రపంచవ్యాప్తంగా స్పందన లభిస్తుంది. 136 దేశాల్లో ఈ కార్యక్రమం ఆచరణాత్మకంగా మారింది. మారిషస్ నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగో వరకు ఆ దేశ అధినేతలు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. पर्यावरण संरक्षण और धरती के बेहतर भविष्य की राह दिखाती प्रधानमंत्री नरेंद्र मोदी की पहल, एक ऐसा अभियान जिसने भारत ही नहीं विदेशों में भी लोगों को जोड़ा। मां को नमन और धरती मां के संरक्षण का लक्ष्य सामने रखकर साथ आने के लिए पीएम के इस महाअभियान में अब कई देशों के नेता भी शामिल हो चुके हैं। इस कड़ी में ताजा नाम है त्रिनिदाद और टोबैगो की प्रधानमंत्री कमला प्रसाद बिसेसर का। उन्होंने पीएम मोदी के साथ मिलकर पोर्ट ऑफ स्पेन में पेड़ लगाया। इसी वर्ष मार्च में मॉरिशस के प्रधानमंत्री नवीन चंद्र रामगुलाम ने पीएम मोदी के साथ इस अभियान में हिस्सा लिया था। दोनों नेताओं ने मॉरिशस के पैम्पल माउसेस स्थित सर शिवसागर रामगुलाम वनस्पति उद्यान में पेड़ लगाकर साझा प्रतिबद्धता का संदेश दिया था। पिछले वर्ष नवंबर में गुयाना के राष्ट्रपति डॉक्टर इरफान अली इस अभियान में शामिल हुए। जॉर्ज टाउन में पीएम के साथ पेड़ लगाने पहुंचे राष्ट्रपति डॉक्टर इरफान अली के साथ उनका परिवार भी मौजूद रहा। पीएम की इस पहल से कई देश पर्यावरण संरक्षण के लिए ठोस प्रयासों की ओर प्रेरित भी हुए हैं। పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కోట్లాది రూపాయలు బకాయిలు పెట్టిన కేసులో నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అరెస్ట్ చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా స్థానిక అధికారులు బెల్జియం జాతీయుడైన నేహాల్ మోదీని నిన్న అమెరికాలో అరెస్ట్ చేశారు. సుదీర్ఘమైన చట్టపరమైన దౌత్య ప్రక్రియ ద్వారా నేహాల్ మోదీని అరెస్ట్ చేశారు. పుదుచ్చేరిలో క్షయ వ్యాధిగ్రస్తులు ఇంటి లోపల కూడా ఆరుబయట కూడా మాస్కులు ధరించమని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం వైద్య శాఖ విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దగ్గు, తుమ్ముల ద్వారా టీబీ బ్యాక్టీరియా 6 అడుగుల వరకు ప్రయాణిస్తుందని, మాస్కులు బ్యాక్టీరియా తాకే ప్రమాదాన్ని ఎలా తగ్గిస్తాయో వైద్య కళాశాల విద్యార్థులు వారికి చురుకుగా అవగాహన కల్పిస్తున్నారు. So when a person coughs, he starts spraying. So droplet infection starts coming. So when he coughs, if any person who is there within 6 feet, he is more probability of getting the infection because of the droplets. So this we will demonstrate by showing that. See, you can see the droplets that are there at the meter of 6 feet. So in case if the person who is infected with or who are deceased with TB wears a mask, if he wears a mask and if he coughs or sneezes, now he is coughing or sneezing, we can see that the droplets are not spread to the other person. So this can prevent the infection or the disease from the TB infected person to other. So this is why a patient who is infected or deceased with the TB have to wear the mask compulsorily, even he is staying inside the house or also when he goes outside the house.
త్రిపుర రాష్ట్రంలోని మేళాఘర్లో ప్రతి ఏడాది నిర్వహించే ప్రసిద్ధ రథోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది. 9 రోజుల పాటు కొనసాగిన ఈ ఉత్సవంలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు పాల్గొన్నారు. 7 రోజుల పాటు గుండీచా ఆలయంలో విశ్రాంతి తీసుకున్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మలు తిరిగి మేళాఘర్లోని జగన్నాథ ఆలయానికి రథాలపై చేరుకున్నారు. ఈ సందర్భంగా మేళాఘర్ రథ టిల్లా వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అనేక మంది భక్తులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఐఐటి BHUలో చదువుతున్న విద్యార్థులు, అధ్యాపకుల బృందం కలిసి బ్యాక్టీరియా సహాయంతో చక్కెర తయారీ పరిశ్రమల్లో మిగిలిపోయే అవశేషాల నుంచి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేసే సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ ప్రక్రియలో మురుగునీటి శుద్ధి కేంద్రం నుంచి గుర్తించిన అరుదైన బ్యాక్టీరియాను ఉపయోగించారు. ఇది పూర్తిగా పర్యావరణ హితంగా ఉండే శుద్ధమైన పద్ధతి కావటం విశేషం. ఈ విధానంతో ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ వాయువును వాహనాల్లో ఇంధనంగా ఉపయోగించవచ్చు. వారు తమ పరిశోధనను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం లేదా పరిశ్రమల నుంచి సహాయం లభిస్తే బాగుంటుందని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని కశ్మీర్ డివిజన్లో గత కొన్ని రోజులుగా వేడి గాలులు ప్రభావితం చేస్తున్నాయి. నిన్న శ్రీనగర్లో గరిష్టంగా 35.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉండగా జూలై 8 నుంచి 9 వరకు కొంతవరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురు గాలులతో కూడిన వడగంట్ల వర్షం కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం, ఆకస్మిక వరదల ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్లో నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చింది. గుజరాత్ ప్రభుత్వం ఈ నెల 1 నుంచి ప్రతి శనివారాన్ని బ్యాగ్లెస్ డేగా ప్రకటించింది. దీంతో విద్యార్థులు పుస్తకాలు లేకుండా పాఠశాలలకు హాజరై పలు సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంగీతం, క్రీడలు, చిత్రలేఖన పోటీలు, కంప్యూటర్ సంబంధిత పోటీలు, ఆటల్లో పాల్గొంటారు. హిమ్మత్ నగర్లోని వంజరావాస్ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలలో బ్యాగ్లెస్ డే సందర్భంగా రైల్వే, బస్ స్టేషన్ సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల కోసం చిత్రలేఖన పోటీలు, క్రీడలు నిర్వహించారు. బస్సు, ట్రైన్ టికెట్ ఎలా తీసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులకు దూరమైతే ఎవరికి తెలియచేయాలి, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే ఎలా స్పందించాలి వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిత్యం ప్రజాసేవలో తనమునకలై ఉండే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఒక్కసారిగా వ్యవసాయ పనులు చేస్తూ కనిపిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. సరిగ్గా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉత్తరాఖండ్లోని నాగ్లా థరే గ్రామంలోని తన పంట పొలంలో దిగి కూలీలతో కలిసి కొద్దిసేపు పనిచేశారు. నారుమడిలో దిగి పొలాన్ని చదును చేసి వరి నాట్లు వేశారు. వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడం ద్వారా రైతుల కృషి, త్యాగం, అంకితభావాన్ని స్వయంగా తెలుసుకున్నానని, మరోసారి పాత రోజులు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. ఈ రైతులు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదని, భావితరాలకు మన సంస్కృతిని అందించే వారధులని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఇష్టంగా తినే పులస చేపను దేశంలో వివిధ పేర్లతో పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పులస అని, బెంగాల్లో హిల్సా అని పిలుస్తారు. సాధారణంగా బెంగాలీలు చేపలపై అమితాశక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగనాస్లో 3 రోజుల హిల్సా ఉత్సవం ప్రారంభమైంది. బారక్పూర్లోని సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్లో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాన్ని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి బిప్లవ్ రాయ్ చౌదరి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పులస చేపల పరిరక్షణకు అవగాహన పెంపొందించడంతో పాటుగా వివిధ రకాల సిల్వర్ ఫిష్లను రుచి చూసేందుకు ప్రజలు అవకాశం కల్పిస్తున్నారు. పూరిలో జగన్నాథ యాత్ర కొనసాగుతుంది. బహుదా యాత్రలో భాగంగా గుండించా మందిరంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల పోహండి ఘనంగా నిర్వహించారు. పోహండి అంటే రత్నాలతో అలంకరింపబడిన సింహాసనం నుంచి ముగ్గురు దేవతలను బైసి పహాచా అని పిలువబడే 22 మెట్లు దిగి పహండి అనే ప్రత్యేకమైన సింహద్వారం గుండా ఆలయం నుంచి బయటకు తీసుకువెళ్తారు. ఈ వేడుకను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ప్రత్యేకించి ఈ రథయాత్ర సందర్భంగా ఆ రాష్ట్రానికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
బీజింగ్లో జరుగుతున్న పారా ఆర్చరీ ఆసియన్ ఛాంపియన్షిప్ 2025లో భారత క్రీడాకారులు రాణిస్తున్నారు. చివరి రోజైన నేడు భారత్ 2 స్వర్ణ పతకాలు సాధించడంతో మొత్తం 7 పతకాలు సాధించినట్లయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.